అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సౌందారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ మనం చూసే శారీస్లో ఫస్ట్ హెచ్ఓ సిల్క్ శారీస్ చూద్దాం. హెచ్ఓ సిల్క్ శారీస్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సెల్ఫ్ షైనింగ్ ఉంటుంది. కంపేటివ్లీ వేరే శారీస్ కన్నా ఇంకా కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. సో ఇట్లా ఉంది శారీ మొత్తం. కాన్సెప్ట్ కూడా మనకి ఇట్లా బ్రాడ్గా వచ్చిన ఇన్బిల్ట్ జరీ వీవ్ అయితే ఏదైతే ఉందో, ఈ డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్ కానీ, తర్వాత ఈ ఆనియన్ పింక్ లాగా ఉంది కదా, ఇట్లా ఫ్లవర్స్ వస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనం కూర్చోడం పట్టడం ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చీర మొత్తం కూడా ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ మోటివ్స్ వస్తుంది. టూ సైడ్స్ కూడా బ్రాడ్గా వస్తుంది ప్యాటర్న్ కంప్లీట్గా. ఆ తర్వాత ఇట్లా పళ్ళు ఫాల్ సూపర్గా పడుతుంది. మ్యాండేటరీగా డ్రై వాష్ ఎట్లాగ ఇవ్వాలి, సాఫ్ట్ పాలిష్ ఇవ్వాలి. మరి ఇంట్లో వాడే రకం లైక్ ఇంట్లో వాష్ చేసే ఫ్యాబ్రిక్ అయితే కాదు. ప్రైస్ విషయానికి వస్తే 2750లో ఇది అవైలబుల్ ఉంది. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసే ముందు ఫస్ట్ మనం ట్రాన్స్పరెంట్ ఉందా లేదా చూద్దాం. సో ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. పర్పుల్ కాంబినేషన్ చూసే ముందు హైట్ ఓన్లీ 5'8" అబౌవ్ ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. సఫిషియంట్ హైట్ ఉంది, ఒకసారి చూడండి. ఫ్లోర్ నుంచి అబౌవ్ టమిక్ వస్తుంది, బట్ ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళైతే మాత్రం అవాయిడ్ చేయండి. పర్పుల్కి ఏం కాంబినేషన్ వచ్చే ముందు ఒకసారి ప్రతి శారీ కూడా అంతే అనమాట. ఆల్మోస్ట్ అవే కలర్స్ వచ్చినాయి రావడం. ఇట్లా దీనికి మంచి గ్రీన్ కలర్ వచ్చింది, లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ విత్ ఈ బార్డర్ కూడా ఉంది. సో ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సో ఇది పేరప్ చేస్తే కాంట్రాస్ట్ కంప్లీట్. మనం చూసే కలర్ కాంబినేషన్ ఫస్ట్ అయితే ఈ బ్రైట్ ఫ్లోరసెంట్ ఎల్లో, కాంట్రాస్ట్ ఏమొచ్చిందో చూద్దాం. పర్పుల్ వచ్చింది. సో సూపర్గా ఉంటుంది, ఎందుకంటే చిన్న చిన్న ఫ్లవర్స్ రావడం కూడా బాగుంది. ఇట్లా ఊరికి అట్లా ప్లేన్ కాబట్టి చిన్న చిన్న ఫ్లవర్స్, ఆ తర్వాత బార్డర్ స్టిచ్ చేసి నాకు ఇమాజిన్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. అండ్ మనకి ఉన్న ప్రీవియస్ శారీస్కి కూడా ఎప్పటి నుంచి అయితే ఇట్లా శారీస్కి కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్యాషన్లో ఉందో అప్పటి నుంచి ఏం హెసిటేషన్ లేదు. మనం ఏదైనా పేరప్ చేయొచ్చు. ఇంట్లో ఉన్న మన ప్రీవియస్ శారీస్కి రీసెంట్గా స్టిచ్ చేసిన బ్లౌజెస్ పేరప్ చేయొచ్చు. సో ఇది మంచి ఆనంద బ్లూ కలర్, దీనికి మనకి పింక్ వచ్చింది. ఈ మధ్య ప్రతి సెట్లో కొంచెం బ్లూస్ కూడా బాగా కనబడుతున్నాయి. ఇన్ కేస్ కలెక్షన్ పరంగా బాగుంటుందా లేదా హెసిటేషన్ అవసరం, బ్లూ కూడా చాలా బాగుంటుంది, ఎవరికైనా సూట్ అయ్యే కలరే. ఆ తర్వాత పింక్, ఇది లాస్ట్ కదా. సో బ్లాక్, ఎల్లో, బ్లూ అండ్ పింక్, ఈ కలర్స్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్లా అన్నప్పుడు కూడా సెల్ఫ్ షైనింగ్ తెలుస్తుంది, ఫాల్ ఎలా ఉంది తెలుస్తుంది కదా. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. దీనికి కూడా మనకి పర్పుల్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్. ఇప్పుడు మనం టిష్యూ బేస్డ్ శారీస్ చూద్దాం ఒకసారి దగ్గరండి. మంచి ఎంబ్రాయిడరీలో ఇట్లా చిన్న చిన్న బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. ఒకటి బ్లూ ఉంది, ఆ తర్వాత మనకి లైట్ బేబీ పింక్, ఇట్లాంటి మొత్తం కూడా మనకి ఈ బర్డ్స్ ఫస్ట్ అయితే వస్తాయి. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్. ఈ బార్డర్స్లో ఇదేంటి స్వానా డక్క ఉన్నాయి కదా, ఆ తర్వాత లోటస్. సో ఇది కంప్లీట్ ఎంబ్రాయిడరీ, అది అటాచ్డ్ బార్డర్ కాదు, ఇన్బిల్ట్ ఎంబ్రాయిడరీ. కంప్లీట్ చీర మొత్తం ఇట్లా ఉంటుంది, లైట్ పౌడర్ బ్లూ కలర్ మనం చూసేది. ప్రైస్ విషయానికి వస్తే 3150. పళ్ళు ఇట్లా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ మంచిగా చిన్న ఫ్లవర్స్ వచ్చింది, మనకి హ్యాండ్స్కి వస్తుంది. ఆ తర్వాత బ్యాక్ ఇట్లా తీసుకునేలాగా ఏదైతే మెయిన్ ఫ్లవర్ ఉందో అది ఎడ్జ్కి వచ్చేసి మిగతా ఫ్లవర్స్. సో సెల్ఫ్ బ్లౌజ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ అందరికీ తెలుసు, ట్రాన్స్పరెంట్ ఎట్లాగో అనిపించదు. ఇంత మంచి డిజైనర్ శారీ రీజనబుల్ ప్రైస్లో 3150లో ఉండడం, హైట్ సఫిషియెంట్గా ఉంది. ఒకసారి చూడండి హైట్. ఆ కింద లేయర్ బేస్ చేసుకొని చూడండి, పైనది కాదు, బికాస్ కిందది మెయిన్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాకపోతే సెల్ఫ్ బ్లౌజ్ వల్ల మనకి ఎక్కువ ట్రాన్స్పరెంట్ అనిపించదు. ఇది ఇట్లా ఉన్నప్పుడు నేను మిగతా కలర్స్ అన్నీ ర్యాండమ్గా చూపిస్తున్నా. మనకి లైట్ రెడ్స్ ఉన్న గ్రీన్ కలర్ ఇది అవైలబుల్ ఉంది. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్, మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ బిస్కెట్ కలర్ ఇది, ఆనియన్ పింక్ కలర్, వీటిష్ కలర్, కొంచెం స్కిన్ టోన్కి దగ్గరగా ఉన్న కలర్, కంప్లీట్ హాఫ్ వైట్, ఆ తర్వాత లావెండర్. ఇవన్నీ కూడా పార్టీ వేర్, నైట్కి యాప్ట్గా ఉండి మంచి పేస్టల్ కలర్స్లో ఉన్న డిజైనర్ శారీస్. సో ఎట్లా అనే శారీస్ నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.